కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్న రేవంత్ త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలో మహిళలకు ఉపయోగపడేలా పలు పథకాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాదు కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఉచితంగా ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని చెప్పారు. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్కు కాలుష్యమే అతిపెద్ద సమస్యగా మారిందని, హైదరాబాద్ నాన్ లివింగ్ సిటీగా మారే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కాలుష్యం నివారించే బాధ్యత మనందరిపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా తీర్చిదిద్దాలని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయటకు పరిశ్రమలు తరలించేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. హైదరాబాద్లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్ నాటికి జిల్లాలకు తరలిస్తామని, హైదరాబాద్లో 100% ఈవీ బస్సులను తెస్తున్నామన్నారు. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు. హైదరాబాద్ ఏసీ ఈవీ బస్సులు తెస్తామంటూ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.